తెలుగు భాష ప్రియులకు వందనాలు. ఇక్కడ వర్ణమాలలోని అక్షరాలు అ, ఆ, ఇ, ఈ, ఓ, ఓ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ, క, ఖ, గ, ఘ, జ్ఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, స, ష, స, హ, అల, అక్ష, బండిర. ఈ అక్షరాలతోటి వచ్చే పదాలు వీటి సరళ పదాలు. అంటే ఉన్నట్టుగా అక్షరాలు మార్పు చెందక, అంటే గుణిత గుర్తులు కానీ ఒత్తులు కానీ చేర్చుకునే పదాలని ఏమంటారు? సరళ పదాలు అంటారు. ఆ ఉంది ఇక్కడ లా ఉంది, అలా అవుతుంది. వ, ల, తర్వాత క, ల, ఇట్లాంటి వాటిని సరళ పదాలు అంటారు. ఇలాంటి కొన్ని సరళ పదాలు చూద్దాం. మొదటగా 3 అక్షరాల సరళ పదాలు చూద్దాం. అమల, అరక, అబల, అటక. తర్వాత దీంతో పాటు స్వరం మార్పు, అంటే ఆ పలికేటప్పుడు ఎలా పలుకుతాము, ఆ పలికేది ఎలా పలుకుతాము, ఆ వ్యత్యాసం తెలిస్తే ఆ పలికే విధానం బట్టి అక్షరాలు గుర్తించడం ఈజీగా ఉంటుంది. ఆవల, ఆపద, ఆనక, ఆలన, ఆయన. అట్లాగే ఇక్కడ ఇచ్చట, ఇతర, ఇనప, ఇవతల, ఇరగడం, ఇరవడం. తర్వాత దీర్ఘం, అంటే స్వరం పెడుతూ చెప్పేది ఈయన, ఈవల, ఈదల. స్వరం తగ్గిస్తూ చెప్పేది ఉడత. అట్లాగే 4 అక్షరాల పదాలు చూద్దాం. అలసట, అవతల, అవసరం, అపజయం. ఇలాంటి పదాలను చూసుకుంటూ, అంటే వీటిని ఆధారం చేసుకుంటూ కొన్ని పదాలు చేయగలిగితే ఇది 2వ అభ్యాసంగా వర్ణమాలని అక్షరాలను గుర్తుంచుకోవడం సాధ్యమవుతుంది. ఇది బాగుంటే ఇతరులకు కూడా పంచగలరు విషయాన్ని. ఏదైనా సూచనలు ఉంటే సూచనలు ఇవ్వగలరు. ధన్యవాదములు.